భానుప్రకాష్ గారు చెప్పినట్టు అంటే మనం జనరల్గా ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అనేది కామన్గా పెడతా ఉంటారు. ఈ బడ్జెట్ ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్. ఎందుకు చెప్తున్నాను అంటే ఒక రెవల్యూషనరీ థాట్ ఉంది ఇందులో. ముఖ్యంగా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. మొట్టమొదటిగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారికి దాదాపుగా 7వ 8వ అనుకుంటా ఒక తెలుగు మహిళగా. బడ్జెట్లు ఎవ్రీ ఇయర్ పెట్టాలంటే విపరీతమైన వర్క్ ఉంటుంది. మేము సహాయ మంత్రులుగా ఉన్నప్పుడే ఎంతో వర్క్ ఉంటుంది. అలాంటిది ఎవ్రీ ఇయర్ ఈ ఫైనాన్స్ లార్జ్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది కత్తి మీద సాము లాంటిది. దాన్ని తెలుగు మహిళగా వారు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. రెండోది, వారు మొదలుపెట్టినప్పుడు దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయే అనే విధంగా మొదలుపెట్టారు. అంటే ఆ వాక్యానికి కరెక్ట్గా సరిపోయేటువంటి బడ్జెట్ ఇది. ఇందులో మెయిన్ 4: ఫార్మర్స్ని ఎంపవర్ చేయటం, ఆంటర్ప్రెన్యూవర్స్ని ఎనేబుల్ చేయటం అంటే ఇంకా ముందుకు తీసుకువెళ్ళటం, యూత్ని ఎఫెక్టివ్గా ఎడ్యుకేట్ చేయటం, 4th మిడిల్ క్లాస్ని ఎలివేట్ చేయటం. ఈ 4 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఫస్ట్ తీసుకుంటే ఫార్మర్ని ఎంపవర్ చేయటం అంటే ఇంతకు ముందు వరకు మనకి దాదాపు 3 లక్షలు కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద వచ్చేది. దాన్ని 5 lakhs వరకు ప్రొవైడ్ చేశారు. ఇది దాదాపు 8 కోట్ల ఫార్మర్స్కి కానీ, ఫిషర్మెన్కి కానీ, డైరీ ఫార్మర్స్కి కానీ ఉపయోగపడుతుంది. ఇందులో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేటప్పటికి 4%, అంటే అత్యంత తక్కువ. రెండోది, ఒక 100 అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ని అంటే ప్రధానమంత్రి మోదీ గారు జనరల్గా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని గుర్తించి దాన్ని ఒక మిషన్ మోడ్లో వర్క్ చేస్తారు. ఏ విధంగా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో స్కూల్స్ కానీ, రోడ్స్ కానీ, ఇంకోటి కానీ ఏ విధంగా అన్ని సౌకర్యాలు కలుగజేస్తారో అదే విధమైనటువంటి మిషన్ మోడ్లో పూర్ పర్ఫార్మింగ్గా ఉండేటువంటి 100 డిస్ట్రిక్ట్ ఎక్కడైతే ఈల్డ్ తక్కువ ఉంది, ఒకవేళ ఈల్డ్ ఉన్నా కూడా మార్కెట్ ఆపర్చునిటీస్ లేకుండా రైతులకు మేలు జరగటం లేదో ఇలాంటి 100ని గుర్తుపెట్టి ఎండ్ టు ఎండ్ అంటే సీడ్ క్వాలిటీ నుంచి పెంచడం కానీ, లేకపోతే మోడర్న్ ఇరిగేషన్ టెక్నిక్స్ ప్రొవైడ్ చేయటం కానీ సబ్సిడీస్ ద్వారా, తర్వాత వచ్చిన క్రాప్ని ఎఫెక్టివ్ మార్కెటింగ్ లింకేజెస్ చేయటం కానీ, ఈ ఎండ్ టు ఎండ్ చేయటంలో ఒక 100 డిస్ట్రిక్ట్స్ని తీసుకున్నారు. దానికి ధన్ ధాన్య కృషి యోజన అని పేరు పెట్టి, ఇవి 2 కూడా మేజర్ మిషన్స్ ఫార్మర్స్కి వచ్చేటప్పటికి. ఇవన్నీ కాకుండా ఇంకా చాలా వేరే ఉన్నాయి, బట్ అవన్నీ మైనరు. బట్ ఈ 2 మేజర్ ఇష్యూస్ ఫార్మర్స్ని ఎంపవర్ చేసే విధంగా. తర్వాత సెకండ్ వచ్చేటప్పటికి, ఇది నేను ఇందా చెప్పినట్టు ఒక రెవల్యూషనరీ బడ్జెట్ అని ఎందుకు అంటున్నానంటే, జనరల్గా ఒక కన్జ్యూమర్కి, ఒక మధ్యతరగతి వ్యక్తికి కష్టపడి వర్క్ చేసి లేదా కష్టపడి బిజినెస్ చేసి జాబ్ ద్వారా కానీ బిజినెస్ ద్వారా కానీ ఇన్కమ్ వచ్చినప్పుడు విపరీతంగా ట్యాక్సులు కట్టాలంటే బాధాకరం. ఎందుకంటే ట్యాక్స్ డబ్బులు ఎప్పుడైతే మన దగ్గర నుంచి గవర్నమెంట్కి వెళ్తుందో గవర్నమెంట్లో అందరూ కూడా సఫిషియెంట్గా పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు, కరప్షన్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే కన్జ్యూమర్ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందో తనకు ఏది కావాలో ఆ ప్రోడక్ట్ని కొనుక్కోగలుగుతాడు. అంటే ఆ ప్రోడక్ట్కి డిమాండ్ పెరిగిందంటే స్మాల్ బిజినెస్లన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. స్మాల్ బిజినెస్ ఓనర్స్ వాళ్ళు కాస్ట్ కంట్రోల్ని ఎఫెక్టివ్గా చేసుకోగలుగుతారు, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. అంటే యాక్చువల్గా నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇది అనౌన్స్ చేశారు 12 lakhs. అంటే నేను నమ్మలా, ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని. 12 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా ఎలా చేస్తారు అనేది. అంటే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు తీసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఈ రోజున అందరూ కూడా దేశం అంతా కూడా హర్షిస్తూ ఉంది. అది ఒక నంబర్ 1 బెనిఫిట్. రెండో బెనిఫిట్ వచ్చేటప్పటికి, ఇప్పుడు ట్యాక్స్ కట్టాలంటే కష్టపడి చాలని జీతాలు, ఖర్చులు పెరిగినటువంటి పరిస్థితుల్లో కొంతమంది ట్యాక్సులు కట్టకుండా కూడా జరుగుతూ ఉంది. దీంతో 12 లక్షల వరకు ట్యాక్స్ లేకపోయేటప్పటికి అందరూ కూడా సిస్టంలోకి వచ్చేస్తారు. సిస్టంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కరప్షన్ కానీ ఇంకోటి డైవర్షన్స్ కానీ అన్నీ కూడా ఈవెన్చువల్గా తగ్గిపోతాయి. ఇవి లాంగ్ టర్మ్గా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక. దీనికి ప్రధానమంత్రి మోదీ గారిని, నిర్మలా సీతారామన్ గారిని అందరినీ కూడా అభినందించాల్సినటువంటి విషయం. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి ఇంతకుముందు స్టాండర్డ్ డిడక్షన్స్ అంటే మనకి ఇన్కమ్ వచ్చే దాంట్లో ఫస్ట్ 50,000 తీసేసేవాళ్ళు.
తీసి ట్యాక్స్ కలెక్ట్ మిగిలిన దానికి రెవెన్యూ ఎస్టిమేట్ చేసి ట్యాక్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని డబుల్ చేశారు 1 lakh. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఆదాయం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి డిడక్షన్స్ ఎక్కువ ఇవ్వాలి. అది కూడా అద్భుతమైనటువంటిది. కేవలం ఒక విజన్, ఒక దూరదృష్టి ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలిగేటువంటి పనులు ఇలాంటివి కూడా మీ అందరికీ ఉంటే మనకి ఏమనిపిస్తుంది, ఫస్ట్ దేన్ని మనం అపనమ్మకం సస్పెక్ట్ చేయం. ఒక వ్యక్తి ఇవన్నీ కాకుండా స్టేట్ వైడ్ గా ఇంకా చాలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్ని ఉన్నాయి. అన్నిటికి అవకాశం ఇస్తే ఎవరు కూడా అతను తప్పు చేసిన విధంగా చూడకుండా ఫస్ట్ ఒక నమ్మకం, నిజాయితీ అనేది పెరుగుతుంది సిటిజన్స్ లో. ఇప్పుడు కనీసం 30 సార్లు వచ్చి ఉంటాడు. 2 అన్నదమ్ములు ఐఐటిలో చదువుకున్నాడు. అతను కుర్రాడు యాక్టివిటీ చేసింది ఏంటంటే, ఇంతకు ముందు ట్యాక్స్ సిస్టమ్ ఎట్లా ఉండేది ఇండియాలో మీరు చూసి తగ్గేది ఉండదు. కాబట్టి అది కూడా ట్యాక్స్ రిడక్షన్ అంటే ఆ ఇన్కమ్ తీసే ఆల్రెడీ మెడికల్ సీట్స్ ఇంత ముందు కంటే చాలా పెరిగినాయి. నేను వెబ్సైట్ రాసినప్పుడు 500 ఉండే. ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు. ఇవన్నీ 50,000 స్కూల్స్ లో ప్లాన్ చేశారు. ఏఐసి అభినందించాలి. తర్వాత నా ఉద్దేశం ప్రకారం ఇంకా పెరుగుతూ వస్తుంది. పెరిగే కొద్దీ మీ అందరికీ కూడా చేసి ఈ రోజున 80,000 టవర్స్ కి బిఎస్ఎన్ఎల్ ద్వారా మేము డిప్లాయ్ చేశాం. గత 6 నెలల్లో మేము డిప్లాయ్ చేశాం. ఎందుకంటే మన దేశంలో అన్ని లేవు. క్యాన్సర్ డ్రగ్స్, రేర్ డిసీజెస్ డ్రగ్స్ ఉన్నాయి చాలా. అది ఒక్కొక్కరికి, ఒక ఫ్యామిలీలో ఒకరికే అయి ఉండొచ్చు. ట్యాక్స్ చేయలేనటువంటి వాళ్ళు క్రిమినలైజ్ చేయకూడదు. వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు విధంగా ఒక ప్లాన్ చేయబోతా ఉన్నారు. అందులో 10,000 న్యూ మెడికల్ సీట్స్ ఈ ఇయర్ ప్లాన్ చేయబోతా ఉన్నారు మెడికల్ కాలేజెస్ లో. ఇవి కూడా 1 lakh తీసుకొస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ లేకపోయినా కూడా ఏదో ఒక రోజు 95% అలా ఉంటుంది. కానీ ఇండియాలో పరిస్థితి ఏంటంటే ఏది చెప్పినా నిజమో కాదో తెలియదు. ఇన్వెంట్ చేసి అన్ని డిపార్ట్మెంట్లు R&D వచ్చే విధంగా చిప్స్ కానీ, సెమీ కండక్టర్స్, అంటే గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న రోబోటిక్స్ కానీ, లేకపోతే స్కిల్ 2% సాలరీడ్ ఎంప్లాయీస్ కి బెనిఫిట్ అయ్యేటువంటి పరిస్థితి. దగ్గర